సో ఓపెన్ చేయండి క్యాపిటల్ మార్కెట్స్ ఇన్స్ట్రుమెంట్స్ 59 sir. పేజ్ నెంబర్ 59 లో ఉన్నాయి. ఓకేనా? సో ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్ చదవమ్మా. Secured premium notes. It is an secured debenture redeemable at premium issued along with a detachable warranty, redeemable after a notice period, say 4 to 7 years. The warranties attached to SPN gives the holder has right to apply and get allotted equity shares provided the SPN is fully paid. సెక్యూర్డ్ ప్రీమియం నోట్స్ అంటే సింపుల్ గా రాసుకున్నాం అక్కడ డిబెంచర్స్ అంటే అర్థం ఏంటి? మనం ఓనర్స్ అవ్వట్లేదు బిజినెస్ లో, మనం ఏమవుతున్నామమ్మా క్రెడిటార్స్ అవుతున్నాము. అర్థమవుతుందా? సో సెక్యూర్డ్ ప్రీమియం నోట్స్ అంటే అర్థం ఏంటమ్మా సెక్యూర్డ్ డిబెంచర్. ఓకేనా? రిడీమబుల్ అట్ ప్రీమియం ఇష్యూడ్ అలాంగ్ విత్ డిటాచబుల్ వారెంట్. రిడీమబుల్ అంటే అర్థం ఏంటి? రిడీమబుల్ నేర్చుకున్నాం ఫస్ట్ ఇయర్ లో టైప్స్ ఆఫ్ డిబెంచర్స్ లో రిడీమబుల్ రిడీమబుల్ అని. రిడీమబుల్ అంటే ఏంటంటే ఫ్యూచర్ మన డబ్బులు మనకి ఇచ్చేస్తారు. ఓకేనా? అండ్ మనకు కావాలంటే ఏం చేస్తారంటే దే విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ఈక్విటీ షేర్స్. అంతే అన్న చూడండి, ద వారెంట్స్ అటాచ్డ్ టు SPN గివ్స్ ద హోల్డర్ as a right to apply and get allotted equity shares. ఓకేనా? Yes sir. సో మన సెక్యూరిటీస్ ప్రీమియం నోట్స్ అంటే ఏంటమ్మా డిబెంచర్స్. మనం డిబెంచర్ హోల్డర్స్ అవుతాము, ఈక్విటీ షేర్ హోల్డర్స్ అవ్వము. ఓకేనా? వాళ్ళు ఇచ్చిన టైం సే 4 to 7 years లో మళ్ళీ మనకి ఏం చేస్తాం, మన డబ్బులు మనకి ఇచ్చేస్తారు. మనకు ఒక ఆప్షన్ కూడా ఇస్తారు, మీకు కావాలంటే ఏం చేస్తాము ఈక్విటీ షేర్స్ కింద మారుస్తాము. ఓకేనా? సెక్యూరిటీస్ ప్రీమియం నోట్ ఇస్ ఎన్ ఫుల్లీ పెయిడ్ డిబెంచర్. అర్థమైందమ్మా? Yes sir. సో మనం 100 రూపీస్ పెట్టి మనం ఆ డిబెంచర్ కొనుక్కుంటాం, మనం వాళ్ళు రిడీమ్ చేసేటప్పుడు 120 రూపీస్ ఇస్తారు. ఆ 20 రూపీస్ మన బెనిఫిట్. ఓకేనా? Yes sir. నెక్స్ట్ వన్ Deep discount bonds. A bond that sells at a significant discount and redeemable at par value at the time of maturity. మనకి ఇచ్చేటప్పుడేమో డిస్కౌంట్ తో ఇస్తారంట, దాన్ని రిడీమ్ చేసేటప్పుడు అంటే దాని టైం అయిపోయినప్పుడు మన డబ్బులు మాత్రం పార్ అమౌంట్ ఇస్తారంట. పార్ అమౌంట్ అంటే అర్థం ఏంటి? ఫుల్ అమౌంట్. అంటే 100 రూపీస్ దాని వాల్యూ మనకి ఇచ్చేటప్పుడు డిస్కౌంట్ ఇస్తారు, అంటే 8 రూపీస్ ఇస్తారు. మనం టైం అయిపోయినప్పుడు మనం వాళ్ళు తిరిగి మన బాండ్ వాళ్ళకి ఇచ్చేస్తున్నప్పుడు మనకి 100 రూపీస్ ఇస్తారు. మన బెనిఫిట్ ఎంత? 20 రూపీస్. నెక్స్ట్ They are designed to meet the long-term funds requirements of the issuer and investors. అంటే లాంగ్ టర్మ్ లో ఇష్యూ చేస్తారా మీది 5 years కి 10 years కి మినిమం 25 to 30 years అనమాట. ఓకేనా? Who are not looking for immediate return and can be sold with the long maturity of 25 to 30 years. 25 to 30 years వెయిట్ చేయాలి. డీప్ డిస్కౌంట్ బాండ్స్ అయితే ఎన్ని ఇయర్స్ వెయిట్ చేయాలమ్మా? 25 to 30 years. 25 to 30 years వెయిట్ చేయాలి. సెక్యూర్డ్ ప్రీమియం నోట్స్ అయితే 4 to 7 years. డీప్ డిస్కౌంట్ బాండ్స్ అయితే 25 to 30 years. ఓకేనా? Yes sir. అర్థమైందా రెండు డిఫరెన్స్? నెక్స్ట్ వన్ Equity shares with detachable warranties. ఈక్విటీ షేర్స్ అంటే ఏంటి? ఓనర్సా క్రెడిటర్సా? ఓనర్స్. చదవమ్మా. A warranty is issued by company entitling the holder to buy a given number of shares at a stipulated price during a specified period. These warranties are separately registered with the stock exchanges and traded separately. ఈక్విటీ షేర్స్ విత్ డిటాచబుల్ వారెంట్స్ అంటే అర్థం ఏంటంటే ఈ రోజు నేను మీకు వారెంట్ ఇస్తానమాట. అంటే ఏంటంటే ఒక అగ్రిమెంట్ లోకి వస్తాను. ఏమని? నెక్స్ట్ వచ్చే 5 to 10 years లో నువ్వు ఈ వారెంట్ నా దగ్గర తీసుకొస్తే నీకు నేను ఏమిస్తాను? ఈక్విటీ షేర్స్ ఇస్తాను. ఓకేనా? ఏ వారెంట్ ఈజ్ ఇష్యూడ్ బై కంపెనీ ఎంటైట్లింగ్ ద హోల్డర్ టు బై ఎ గివెన్ నెంబర్ ఆఫ్ షేర్స్ అట్ ఎ స్టిపులేటెడ్ ప్రైస్. ఆ ప్రైస్ కూడా రేపు పొద్దున ఫ్యూచర్ లో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈక్విటీ షేర్ వాల్యూ 10 రూపీస్ అమ్మా, అది ఫ్యూచర్ లో 20 రూపీస్ అవ్వచ్చు. నేను మాత్రం నీకు 12 రూపీస్ కే ఇష్యూ చేస్తాను. అంటే
స్టిపులేటెడ్ ప్రైస్ అంటే నేను వారంటీ ఇస్తున్నప్పుడే ఫ్యూచర్ లో నీకు ఇచ్చే ఈక్విటీ షేర్ యొక్క వాల్యూని ఈ రోజే డిసైడ్ చేస్తున్నానమ్మా. ఓకేనా? డ్యూరింగ్ ఏ స్పెసిఫైడ్ పీరియడ్, మళ్ళీ మొత్తం నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి నీకు నాకు ఈక్విటీ షేర్స్ కావాలంటే ఇవ్వడం మళ్ళీ ఎప్పుడు ఒక టైం పెడతాను, ఆ టైంలో రా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మీకు ఒక వారంటీ ఇచ్చానమ్మా. ఆ వారంటీ ఏం రాసింటే ఈ రోజు నా ఈక్విటీ షేర్ వాల్యూ 10 రూపీస్ ఇష్యూ చేస్తున్నాను, ఈ వారంటీ తీసుకోండి. మీరు నెక్స్ట్ ఒక 10 ఇయర్స్ తర్వాత రండి, 10 ఇయర్స్ నుంచి ఒక 2 ఇయర్స్ లోపు మీరు నా దగ్గరికి వస్తే నేను అప్పుడు వాల్యూ 20 రూపీస్ ఉండొచ్చు, 25 రూపీస్ ఉండొచ్చు, నేను మాత్రం మీకు 12 రూపీస్ కి ఇష్యూ చేస్తాను. ఆ 3 ఇయర్స్ లోనే రావాలి మీరు మళ్ళీ. ఓకేనా? ఓకే సార్. అది ఆ తర్వాత వచ్చాక మళ్ళీ మార్కెట్ లో ఏ ప్రైస్ ఉంది, 25 రూపీస్ ఉంది, అదే అమ్ముతాను నేను. మీరు నేను చెప్పిన టైంలో రావాలి, నేను చెప్పిన ప్రైస్ తీసుకోవాలి. అలాంటి ఇన్స్ట్రుమెంట్ ఏమంటారమ్మా? ఈక్విటీ షేర్స్ విత్ డిటాచబుల్ వారెంట్స్. అవును, ఈ ఈక్విటీ ఈ షేర్స్ అన్ని మనం ఏ మార్కెట్ లో డిస్కస్ చేస్తున్నాం? క్యాపిటల్ మార్కెట్, మనీ మార్కెట్ అని నేను చూస్తాం ఆల్రెడీ. ఓకేనా? నెక్స్ట్ వన్ అమ్మా, ఫుల్లీ కన్వర్టబుల్ డిబెంచర్స్ విత్ ఇంట్రెస్ట్. డిబెంచర్స్ ఇష్యూ చేస్తారంట, ఫుల్లీ కన్వర్ట్ చేస్తారంట. డిబెంచర్స్ ని ఎలా కన్వర్ట్ చేయగలరు? ఇంకా ఈక్విటీ చదవమ్మా. This is a debt instrument that is fully converted over a specified period into equity shares. ఈ రోజు నువ్వు డిబెంచర్స్ కింద రా, నా బిజినెస్ లో నువ్వు ఎంటర్ అవ్వాలి అంటే నువ్వు డిబెంచర్స్ కొనుక్కొని రా అంటే ఒక క్రియేటర్ గా రా. ఫ్యూచర్ లో నేను ఏం చేస్తాను? నిన్ను క్రియేటర్ కాస్త ఓనర్ ఆఫ్ ద కంపెనీ చేస్తాను బై ఇష్యూయింగ్ ఈక్విటీ షేర్స్. నెక్స్ట్, the conversion can be in one or several phases. ఒకేసారి మొత్తం నీ దగ్గర ఉన్న బాండ్స్ అన్ని క్యాన్సిల్ చేసి ఈక్విటీ షేర్స్ ఇస్తాను, లేకపోతే ఏం చేస్తానమ్మా? ఫేజ్ బై ఫేజ్ కన్వర్ట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 100 బాండ్స్ ఉన్నాయి అనుకో, ఫస్ట్ 50 ఈక్విటీ కింద కన్వర్ట్ చేస్తాను, మళ్ళీ రేపు నెక్స్ట్ 50, అలా ఫేజ్ బై ఫేజ్ కన్వర్ట్ చేస్తాను, లేదా ఒకేసారి కన్వర్షన్ చేస్తాను. నెక్స్ట్, when the instrument is a pure debt instrument, interest is paid to the investor. అది డిబెంచర్ గా ఉన్నంత కాలం, అంటే ఈక్విటీ కింద మారకుండా డిబెంచర్ గా ఉన్నంత కాలం నీకు నేను ఏం కడతాను? ఇంట్రెస్ట్ పే చేస్తాను. ఓకేనమ్మా? కంపెనీ చెప్తుందన్నమాట ఇవన్నీ మీకు. ఓకేనా? after conversion interest payments cease on the portion that is converted. సో ఇప్పటి వరకు నేను ఏం చెప్పాను? నువ్వు డిబెంచర్స్ గా ఉన్నావు కాబట్టి ఇంట్రెస్ట్ పే చేస్తాను. వన్స్ నువ్వు ఈక్విటీగా మారేవనుకో, ఇంకా నీకు ఇంట్రెస్ట్ పే చేయడం జరగదు. అర్థమవుతుందమ్మా? ఏదైనా డౌట్ ఉందా? ఫుల్లీ కన్వర్టబుల్ డిబెంచర్స్ విత్ ఇంట్రెస్ట్ అంటే అర్థం ఏంటంటే నేను కంపెనీ అమ్మా, మీరు అందరూ నా దగ్గర ఇన్వెస్టర్స్, నేను మీకు ఇవ్వడం డిబెంచర్స్ ఇస్తున్నాను ఫస్ట్. అంటే మిమ్మల్ని ఎలా తీసుకుంటున్నాను? బిజినెస్ లోకి క్రెడిటర్స్ గా తీసుకుంటున్నాను. ఫ్యూచర్ లో నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు నేను ఏం చేస్తానంటే ఈక్విటీ కింద మార్చేస్తాను. ఎప్పుడైతే ఈక్విటీ కింద మార్చేస్తున్నానో ఇంకా అప్పటి నుంచి మీకు ఇంట్రెస్ట్ కట్టను. నేను ఈ మార్చడం అనేది ఫేజ్ బై ఫేజ్ చేయొచ్చు, ఒకేసారి చేయొచ్చు. ఒకేసారి చేశాను ఒకేసారి ఇంట్రెస్ట్ కట్టను. లేదు ఫేజ్ బై ఫేజ్ చేశాను, ఏ పోర్షన్ అయితే డిబెంచర్ కింద ఈక్విటీ కింద మార్చకుండా ఇంకా డిబెంచర్ కింద కంటిన్యూ అవుతుందో దానికి మాత్రం కడతాను, మిగతా పోర్షన్ కి ఇంట్రెస్ట్ కట్టను అని చెప్తున్నాడు. డౌట్ ఏమైనా ఉందా? అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే, నెక్స్ట్ వన్, sweat equity shares. Okay. Sweat equity shares has the equity shares issued by the company to employees or directors on favorable terms in recognition of their work. Sweat equity usually takes the form of giving options to employees to buy shares of the company, so they become part owners and participate in the profits apart from earning salary. ఓకేనా? సో మీరు 15 మెంబర్స్ ఉన్నారమ్మా క్లాస్ లోని, నేను 16 నేను నలుగురు కలుపుకుంటే 16. నేను ఏం చేశానంటే బిజినెస్ స్టార్ట్ చేశాను. నేను మీ 15 మెంబర్స్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్ లో ఉన్న ఎంప్లాయీస్. ఓకేనా? సో మనం బిజినెస్ స్టార్ట్ చేసి ఒక 10 ఇయర్స్ అయిపోయింది, బిజినెస్ బాగా గ్రో అయింది. సో ఈ బిజినెస్ బాగా గ్రో అవడం వల్ల ప్రాఫిట్స్ నాకు మాత్రం వస్తాయి, మీకు కూడా వస్తాయా? నాకు కూడా వస్తాయి సార్. మీకు కూడా వస్తాయి. మీకు ఎందుకు వస్తాయి? ప్రాఫిట్స్ నాకు వస్తాయి, నేనే కదా ఓనర్ని. మీరు ఓన్లీ ఎంప్లాయీస్ కింద తీసుకున్నాను మిమ్మల్ని.
ఎస్ సార్, అప్పుడు మాకు అవుతుందా? మీ సాలరీ 50 మీకు ఓన్లీ శాలరీస్ వస్తాయి. నాకేం వస్తుంది? ప్రాఫిట్స్. నాకు నా ప్రాఫిట్స్ అన్ని వచ్చేస్తాయి. ఓకేనా? సో ఇది కార్తికేయ గాడు, మణికంఠ గాడు, సుండి పిల్లైన సమిత వీళ్ళందరూ మాట్లాడుకున్నారు అనమాట. మనం ఎంత కష్టపడుతున్నాం కానీ ప్రాఫిట్స్ నాడు దొబ్బేస్తున్నాడు. సో ఏం చేద్దామంటే ఒక్కొక్కరం వెళ్ళిపోదాం, వేరే కంపెనీకి వెళ్ళిపోదాము, లేదా బయటకు వెళ్ళి మనందరం సపరేట్ కంపెనీ పెట్టుకుందాం అనుకుంటున్నారు. సో ముందు సమితి వెళ్ళిపోయింది. ఆ తర్వాత బాబీ వెళ్ళిపోతున్నాడు. కార్తికేయ గారు గడపడకు వచ్చాడు, ఇంకా వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాడు. అప్పుడు నేను ఏం చేశానంటే, మీరు 5 years నా దగ్గర పనిచేయండి, ఇంకా 5 years గా నా దగ్గర పనిచేస్తే నేను మీకు షేర్స్ ఇస్తాను, స్వెట్ ఈక్విటీ షేర్స్. మీరు పడిన కష్టానికి నేను ఈక్విటీ షేర్స్ ఇస్తాను. అంటే మిమ్మల్ని కూడా నేను ఏం చేస్తున్నాను, కంపెనీకి చేస్తున్నాను. ఓకేనమ్మా? సో అలా ఓనర్స్ చేయడం వల్ల దే విల్ ఆల్సో విల్ బికమ్ పార్ట్ ఆఫ్ ద కంపెనీ. they will also become part of the management apart from earning salary. లాస్ట్ లో చూడడం అపార్ట్ ఫ్రమ్ మీ శాలరీ మీకు వస్తుంది, దాంతో పాటు మీరు ఏమవుతారమ్మా, ఓనర్స్ అవుతారు. స్వెట్ ఈక్విటీ షేర్స్. ఎనీ డౌట్స్? నో సార్. నెక్స్ట్, డిజాస్టర్ బాండ్స్, ఆల్సో నోన్ యాజ్ catastrophe or cat bonds. Disaster bond is a high yield debt instrument that is usually insurance linked and meant to raise money in case of a catastrophe. It has a specific condition that states that if the issuer, insurance or reinsurance company suffers a loss from a particular predefined catastrophe, then the issuer's obligation to pay interest and or repay the principal is either deferred or completely forgiven. డిజాస్టర్ బాండ్ అంటే ఏంటంటే అమ్మా, మీ దగ్గర నేను డబ్బులు తీసుకుంటాను, ఒక పర్టికులర్ ప్రాబ్లం అక్కరైతే తప్ప నేను మీకు డబ్బులు ఇవ్వను. ఓకేనా? ఒకవేళ ఆ పర్టికులర్ ప్రాబ్లం కానీ అరైజ్ అవ్వలేదంటే ఎప్పటికీ నేను మీకు ఇంకా డబ్బులు ఇవ్వక్కర్లేదు. ఫర్ గివెన్. అర్థమవుతుందా? సో ఇలాంటివన్నీ ఎక్కడ దొరుకుతాయి అంటే మనకి ఇన్సూరెన్స్ కంపెనీస్ జరుగుతాయి అమ్మా. సో ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేస్తుంది, మీకు ఒక డిజాస్టర్ బాండ్ ఇస్తుంది. ఆ డిజాస్టర్ జరిగితే మీకు డబ్బులు వస్తాయి. డిజాస్టర్ జరగలేదనుకో దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంది తప్ప ప్రిన్సిపల్ అమౌంట్ మాత్రం ఏమైపోతుందమ్మా, ఫర్ గివెన్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాది ఇన్సూరెన్స్ కంపెనీ, LIC కంపెనీ నాది. నేను ఏమన్నానంటే గాంధీనగర్ పీపుల్ దగ్గర నుంచి అమౌంట్ తీసుకున్నాను. గాంధీనగర్ లో ఫ్లడ్స్ వచ్చి ఏమైనా అయితే మాత్రమే ప్రిన్సిపల్ అమౌంట్ కడతాను. అప్పుడు వాళ్ళకి ఏం కడతాను నేను, ఆ పీపుల్ అందరికీ ఇంట్రెస్ట్లే కడతాను. ఆ డిజాస్టర్ జరిగితేనే, ఆ కెటాస్ట్రఫీ జరిగితే, కెటాస్ట్రఫీ అంటే అర్థం ఏంటి, ప్రీ డిఫైన్డ్ డిజాస్టర్, ప్రీ డిఫైన్డ్ ప్రాబ్లం. ఓకేనా? ఒకవేళ డిజాస్టర్ ఎప్పటికీ జరగలేదు, మీరు బతుకున్నంత కాలం మీకు ఇంట్రెస్ట్ కడతాను తప్ప నిత్య. నెక్స్ట్ కమ్. Forgiven foreign currency convertible bonds. ఓకే అమ్మ, ముందు డిజాస్టర్ బాండ్స్ అర్థమైందా లేదా అని డౌట్ ఉందా? అర్థమైంది సార్. నెక్స్ట్, ఫారెన్ కరెన్సీ కన్వర్టబుల్ బాండ్. A convertible bond is a mix between a debt and equity instrument. It is a bond having regular coupon and principal. కూపన్ అంటే అర్థం ఏంటి? రెగ్యులర్ కూపన్ అంటే అర్థం ఏంటి? ఇంట్రెస్ట్ అమ్మా. కూపన్ అంటే అర్థం ఏంటంటే ఇంట్రెస్ట్. ఓకేనా? Yes sir. Okay. Principal payments and also able to take advantage of any large price appreciation in the company's stocks due to the equity side of the bond. So ఫారెన్ కరెన్సీ కన్వర్టబుల్ బాండ్ అంటే అర్థం ఏంటంటే అమ్మా, అది నేను 40% డెట్ 60% ఈక్విటీ అలా ఇష్యూ చేస్తాను అనమాట. సో అందుకే కన్వర్టబుల్ బాండ్ ఇస్ ఎ మిక్స్ బిట్వీన్ ఎ డెట్ అండ్ ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్. It is a bond having regular coupon and principal payments and also able to take advantage of any large price appreciation in the company stock. మీకు డిబెంచర్ లో ఉండేటట్టు ఇంట్రెస్ట్ వస్తుంది, అలాగే ఎనీ అడ్వాంటేజ్ ఆఫ్ ఎనీ లార్జ్ ప్రైస్ అప్రిషియేషన్. కంపెనీ కానీ సడన్ గా ప్రాఫిట్స్ అన్న సంపాదించడం, ఆ ప్రాఫిట్స్ షేరు వస్తుంది.
చూడండి, ప్రాఫిట్ లో షేర్ వస్తుంటే ఈక్విటీ అవ్వాలి, లేదు ఇంట్రెస్ట్ కడుతుంటే డెట్ ఈక్విటీ డెట్ అవ్వాలి. ఇది డెట్ ఈక్విటీ అంట. ఇట్స్ ఎ మిక్స్ ఆఫ్ డెట్ అండ్ ఈక్విటీ. అంటే ఏంటమ్మా, సగం పార్ట్కి ఇంట్రెస్ట్ వస్తుంది, సగం పార్ట్కి అది సడన్ గా ఏదైనా ఎప్రిషియేషన్ ఉంటే అందులో ప్రాఫిట్స్ కూడా వస్తుందంట. సో ఫారెన్ కరెన్సీ కన్వర్టబుల్ బాండ్ అంటే అర్థం ఏంటి? ఇట్ విల్ కంప్రైజ్ బోత్ డెట్ అండ్ ఈక్విటీ, రెండు కూడా ఉంటాయి అందులోని. ఓకేనా? ఎందుకంటే ఎందుకు ప్రైస్ ఎప్రిషియేషన్ అయితే ఇవ్వాల్సి వస్తుంది? డ్యూ టు ఈక్విటీ సైడ్ ఆఫ్ ద బాండ్. ఆ బాండ్ ఈక్విటీ కూడా ఉంది కదా, మరి అంటే ఇప్పుడు ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ కూడా షేర్ ఇవ్వాలి కదా. అందుకు ఫారెన్ కరెన్సీ కన్వర్టబుల్ బాండ్ అంటే కన్సిస్ట్ ఆఫ్ బోత్ డెట్ ఎలిమెంట్ అండ్ ఈక్విటీ ఎలిమెంట్. డెట్ ఎలిమెంట్ వల్ల ఇంట్రెస్ట్ వస్తుంది, ఈక్విటీ ఎలిమెంట్ వల్ల సడన్ ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ షేర్ కూడా ఇవ్వాలి. ఓకేనా? నెక్స్ట్ derivatives. derivatives. A derivative is a financial instrument whose characteristics and value depend upon the characteristics and value of some underlying asset, typically commodity, bond, equity, currency, index, etc. అమ్మ డెరివేటివ్ అంటే అర్థం ఏంటంటే అమ్మా, నీ దగ్గర నుంచి నేను రోజు కూడా ఎవ్రీ మంత్ కూడా డబ్బులు తీసుకుంటూ ఉంటాను. ఎంత తీసుకున్నాను? 5,000 తీసుకుంటూ ఉంటున్నాను. ఓకేనా? అప్పుడు టోటల్ 1 year నేను ఎంత తీసుకున్నట్టు మీ దగ్గర నుంచి? 60,000 తీసుకుంటున్నాను. నేను ఇలా ఎందుకు తీసుకుంటున్నానంటే 1 year తర్వాత మీరు కట్టిన 60,000కి ఎంత గోల్డ్ అయితే వస్తుందో అంత గోల్డ్ ఇస్తాను అని చెప్తున్నాను. అది చెప్పండి అమ్మా. ఇప్పుడు 60,000కి మీకు ఎక్కువ గోల్డ్ రావచ్చా, తక్కువ గోల్డ్ రావచ్చా? ఆ రోజు గోల్డ్ రేట్ ఎంత వస్తే అంత రావచ్చు, అవునా కదా? దట్ ఈస్ నోన్ యాజ్ డెరివేటివ్. A derivative is a financial instrument whose characteristics and value depend upon the characteristics and value of some underlying asset. ఓకేనా? ఆ రోజున్న అసెట్ యొక్క వాల్యూ మీద ఆధారపడి ఉంటది. ఏంటవి? అయితే కమోడిటీ అంటే ఏంటమ్మా? గోల్డ్, సిల్వర్, వీటిని కమోడిటీస్ అంటాం అమ్మా. బాండ్స్ అంటే డిబెంచర్స్, ఈక్విటీ అంటే తెలుసు, కరెన్సీ అంటే మనీ. ఓకేనా? ఇండెక్స్ మీరు నేర్చుకుంటాం నెక్స్ట్, సెన్సెక్స్ అని. ఓకేనా? బులియన్ మార్కెట్స్ అని ఇండెక్సెస్ ఉంటాయి. సో ఆ రోజు ఆ ఇండెక్స్ ఎంత ఉంది, ఆ రోజు ఆ కరెన్సీ వాల్యూ ఎంత ఉంది, ఆ రోజు ఈక్విటీ వాల్యూ ఎంత ఉంది, ఆ రోజు డెట్ వాల్యూ ఎంత ఉంది, ఆ రోజు సిల్వర్ వాల్యూ ఎంత ఉంది, ఆ రోజు గోల్డ్ వాల్యూ ఎంత ఉంది అనేది మనం ఈ రోజే డిసైడ్ చేసుకొని మీ దగ్గర నుంచి మనీ తీసుకొని, మీ ఎంతైతే మనీ ఉందో ఆ మనీకి తగ్గ అమౌంట్ గోల్డ్ ఇస్తున్నాను, మనీకి తగ్గ ఈక్విటీ షేర్స్ ఇస్తున్నాను, మనీకి తగ్గ బాండ్ ఇస్తున్నాను, వాటిని ఏమంటారు? డెరైవేటివ్స్. ఈ రోజు చెప్పేయట్లేదు నేను ఎంత ఇస్తున్నాను, ఎన్ని షేర్స్ ఇస్తాను, ఎన్ని బాండ్స్ ఇస్తాను, ఈ రోజు చెప్పలేకపోతున్నాను. ఎప్పుడు మాత్రం చెప్పగలను? 12 months అయిన తర్వాత ఆ రోజున వాల్యూనే ఇస్తాను అని చెప్తున్నాను. దాన్ని ఏమంటారమ్మా? డెరైవేటివ్. సో టోటల్ గా మనం నేర్చుకున్నవి 8 ఇన్స్ట్రుమెంట్స్. ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్ ఏంటి? సెక్యూర్డ్ ప్రీమియం నోట్స్. అంటే ఏంటి? ఫుల్లీ డిబెంచర్. నెక్స్ట్ ఏంటి? డీప్ డిస్కౌంట్ బాండ్స్. అది కూడా డిబెంచరే, కానీ దాని యొక్క వ్యాలిడిటీ పీరియడ్, మెచ్యూరిటీ పీరియడ్ ఎలా ఉంటదమ్మా? 30 years. వెరీ హ్యూజ్ మెచ్యూరిటీ పీరియడ్. థర్డ్ది ఈక్విటీ షేర్స్ విత్ డిటాచబుల్ వారంటీస్. ఇది మాత్రం ఏంటమ్మా? ఓనర్స్ ఆఫ్ ద కంపెనీ. నెక్స్ట్ ఫుల్లీ కన్వర్టబుల్ డిబెంచర్స్ విత్ ఇంట్రెస్ట్. వీళ్ళు కంపెనీలోకి ఎంట్రీ అయ్యేటప్పుడు క్రెడిటార్స్ కింద ఎంట్రీ అవుతారు. సో ఎన్ని ఇయర్స్ అయితే క్రెడిటార్స్ గా ఉన్నారో అన్ని ఇయర్స్ కి ఇంట్రెస్ట్ తీసుకుంటారు. వన్స్ కన్వర్టెడ్ టు ఈక్విటీ అయిపోతే ఇంట్రెస్ట్ అనేది ఇంకా ఆగిపోతుంది. నెక్స్ట్ స్వెట్ ఈక్విటీ షేర్స్. ప్రైస్ కి ఇచ్చే ఈక్విటీ షేర్స్ ఏమంటారమ్మా? స్వెట్ ఈక్విటీ షేర్స్. నెక్స్ట్ డిజాస్టర్ బాండ్స్. ఏదైనా డిజాస్టర్ జరిగితేనే, ఏదైనా కెటాస్ట్రోఫీ జరిగితేనే, ఏదైనా ప్రాబ్లం జరిగితేనే మీ ప్రిన్సిపల్ అమౌంట్ ఇస్తాను, అప్పటి వరకు మీకు ఇంట్రెస్టే కడతాను అని చెప్పేది ఏంటమ్మా? డిజాస్టర్ బాండ్స్ విచ్ విల్ బి లింక్డ్ విత్ ఇన్సూరెన్స్. ఓకేనా? నెక్స్ట్ ఫారెన్ కరెన్సీ కన్వర్టబుల్ బాండ్స్ విచ్ విల్ కన్సిస్ట్ ఆఫ్ బోత్ డెట్ అండ్ ఈక్విటీ. నెక్స్ట్ డెరివేటివ్స్ అంటే ఏంటమ్మా? ఇట్స్ ఎ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ఫ్యూచర్ లో ఉండే వాల్యూని బట్టి ఈ రోజు నుంచే మీరు డబ్బులు తీసుకుంటే డెరివేటివ్. ఓకేనా?
sir. సో ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ మనీ మార్కెట్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ క్యాపిటల్ మార్కెట్ అని ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. No doubt, sir. నెక్స్ట్ క్వశ్చన్. Distinction between primary and secondary market. అసలు ప్రైమరీ అండ్ సెకండరీ మార్కెట్ అంటే ఏంటో తెలుసుకుందాం ఫస్ట్. ఓకేనా, అప్పుడు వాటి యొక్క డిస్టింక్షన్ చూద్దాం. ఓకేనమ్మా, 58, sir. పేజ్ నెంబర్ 58 చదవం. Primary market. ముందు నేను చెప్పేస్తాను, ఆ తర్వాత చదివితే మీకు అర్థం అవుతుంది. ఓకేనా, మనం కంపెనీని అప్పుడే స్టార్ట్ చేసామమ్మా. ఫస్ట్ టైం కంపెనీ స్టార్ట్ చేయగానే షేర్స్ మీకు నేను నా మీద నమ్మకం ఉంది మీకు నుండి, ఈ కంపెనీ బాగా రన్ చేస్తారని నమ్మకంతో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ టైం కొన్నారు, డైరెక్ట్ కంపెనీ దగ్గర నుంచి మీరు కొన్నారు. ఏంటి? షేర్స్ కానీ డిబెంచర్స్ కానీ ఫస్ట్ టైం డైరెక్ట్ కంపెనీ నుంచి కొంటే దాన్ని ఏమంటారమ్మా? ప్రైమరీ మార్కెట్. అలా ఫస్ట్ టైం కంపెనీ నుంచి కాకుండా స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి, అంటే ఎంతో మంది చేతులు మారిన తర్వాత స్టాక్ ఎక్స్చేంజ్ కొంటున్నారు మీరు, దాన్ని ఏమంటారమ్మా? సెకండరీ మార్కెట్. ఓకేనా, ఇప్పుడు ప్రైమరీ మార్కెట్ గురించి చదవమ్మా. Primary market. It is also known as new issue market. It deals with new securities being issued for the first time. The essential function of a primary market is to facilitate the transfer of investable funds from savers to entrepreneurs. అర్థమైందా లేదా ఇక్కడికి? ప్రైమరీ మార్కెట్ అంటే ఏంటో ఫస్ట్ టైం ఇష్యూ చేస్తుంది కంపెనీ. ఫస్ట్ టైం చెప్పమ్మా. ఫస్ట్ టైమే మనం షేర్స్ ని కంపెనీ నుంచి కొనుక్కుంటున్నాం, అలాంటి టైం దాన్ని ఏమంటారమ్మా? ప్రైమరీ మార్కెట్. ఓకేనా, నెక్స్ట్. A company can raise capital through the primary market in the form of equity shares, preferential shares, debentures, loans and deposits. ఇవన్నీ కూడా మనకు తెలుసు. ఇన్ని విధాలుగా కంపెనీ ఏం చేస్తుంది? ప్రైమరీ మార్కెట్ లో ఫస్ట్ టైం పీపుల్ నుంచి డబ్బులు తీసుకుంటుంది. నెక్స్ట్. Funds raised may be for setting up new projects, expansion, diversification, modernization of existing projects, mergers and takeovers, etc. The investors in this market are banks, financial institutions, insurance companies, mutual funds and individuals. Okay, primary market గురించి అర్థమైందమ్మా? ఏం డౌట్ ఉందా? అర్థమైంది సార్. నెక్స్ట్ వన్. Secondary market. It is also known as stock market or stock exchange. It is a market for the purchase and sale of existing securities. It helps existing investors to disinvest and fresh investors to enter the market. అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లో ఉన్న, ఆల్రెడీ ఒకసారి కంపెనీ డైరెక్ట్ గా ఇష్యూ చేసేసిన షేర్స్ మనం కొనుక్కుంటుంటే దాన్ని ఏమంటారమ్మా? సెకండరీ మార్కెట్. అంటే ఎవడో అడుగు వద్దని చెప్పి డిస్ఇన్వెస్ట్ చేశాడు, దాన్ని మనం రీఇన్వెస్ట్ చేస్తున్నాం అనుకో, దాన్ని ఏమంటారు? సెకండరీ మార్కెట్. నెక్స్ట్. It also provides liquidity and marketability to existing securities. అంటే ఆల్రెడీ ఉన్న ఇన్వెస్టర్స్, ఆల్రెడీ ఉన్న షేర్ హోల్డర్స్ ఏం దొరుకుతుందంటే లిక్విడిటీ, వెంటనే వాళ్ళ షేర్స్ ని క్యాష్ లో మార్చేసుకోగలరంట. ఓకేనా, వాళ్ళకి ఎక్కడ అమ్మాలో తెలియదు, వాళ్ళకి ఒక మార్కెటబిలిటీ చూపించేది ఏంటి? సెకండరీ మార్కెట్. నెక్స్ట్. It also contributes to economic growth by channelizing funds towards the most productive investments through the process of disinvestment and reinvestment. Okay. Securities are traded, cleared and settled within the regulatory framework prescribed by SEBI. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, స్టాక్ ఎక్స్చేంజ్ ని రెగ్యులేట్ చేసేది ఎవరు? SEBI. నెక్స్ట్. Advances in information technology have made trading through stock exchanges accessible from anywhere in the country through trading terminals. ఏంటమ్మా ట్రేడింగ్ టెర్మినల్ ఏమంటాం మనం? Sir, ఆ ట్రేడింగ్ టెర్మినల్స్ ఏమంటాం? ఎక్కడి నుంచి అయినా సరే, ఏ టైంలో అయినా సరే మనం ట్రేడ్ చేయగలుగుతున్నాం, దాన్ని ఏమంటున్నాం? secondary market. డిమెటీరియలైజేషన్, డిమాట్ అకౌంట్ ద్వారా మనం ఏం చేయగలుగుతున్నాం అమ్మా?
స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి ఏ టైంలో ఉన్నా ఏ కంట్రీ నుంచి అయినా సరే మనం ఏం చేస్తాం, షేర్స్ ని కొనొచ్చు, అమ్మచ్చు. నెక్స్ట్, Along with the growth of the primary market in the country, the secondary market has also grown significantly during the last 10 years. అర్థమైందమ్మా సెకండరీ మార్కెట్ అంటే ఏంటో, ప్రైమరీ మార్కెట్ అంటే ఏంటో అర్థమైందా, డౌట్స్ ఉన్నాయా? ఇప్పుడు డిఫరెన్సెస్ అవుతే మీకు అర్థం అవుద్ది. మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. ప్రైమరీ మార్కెట్ అంటే ఏంటి, న్యూ ఇష్యూ మార్కెట్, ఓకేనా. సెకండరీ మార్కెట్ అంటే ఏంటి, స్టాక్ ఎక్స్చేంజెస్. ఇప్పుడు చదవమ్మా, ఇప్పుడు ఇంకేం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఆల్రెడీ మొత్తం అంతా మనం డెఫినేషన్స్ లో చూసాం. డిఫరెన్సెస్ దానికి డిఫరెంట్, ప్రైమరీ మార్కెట్ కి సెకండరీ మార్కెట్ ఏంటి డిఫరెన్స్ ఏంటో నిత్య చదువుతుంది, దాన్ని ఐడెంటిఫై చేయండి. డౌట్ ఉంటే అడగండి. చదవమ్మా. ప్రైమరీ మార్కెట్, there is a sale of securities to investors by new companies or new issue by existing companies. Secondary market, there is a trading of existing share only. ఓన్లీ ఎగ్జిస్టింగ్ షేర్స్ మాత్రమే చూసేది సెకండరీ మార్కెట్. కొత్త ఇష్యూస్ ని, న్యూ ఇష్యూస్ ని చూసేది ఏంటి, ప్రైమరీ మార్కెట్. నెక్స్ట్, ప్రైమరీ మార్కెట్, securities are sold by the company to the investor directly or through any intermediary. Secondary market, ownership of existing securities is exchanged between investors. The company is not involved at all. యాజ్ అ కంపెనీ సంబంధం ఉండదు, స్టాక్ ఎక్స్చేంజ్ లో కొనడం అమ్మడం అన్ని జరిగిపోతాయి అక్కడే, ఓకేనమ్మా. నెక్స్ట్, ప్రైమరీ మార్కెట్, the flow of funds is from savers to investors. That is, the primary market directly promotes capital information. అంటే డైరెక్ట్ గా కంపెనీకి డబ్బులు ఇచ్చేది ఎవరమ్మా ఇక్కడ, ఎవరైతే సేవ్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు డైరెక్ట్ గా కంపెనీ డబ్బులు ఇచ్చేస్తారు, ఓకేనా. సో కంపెనీకి ఆటోమేటిక్ గా క్యాపిటల్ అనేది ఫార్మ్ అవుతుంది. Secondary market enhances encashment or liquidity of shares. That is, the secondary market indirectly promotes capital formation. సెకండరీ మార్కెట్ కూడా క్యాపిటల్ ఫార్మేషన్ చేస్తుంది, కానీ డైరెక్ట్ గా కాదు. ఎలాగమ్మా, ఇండైరెక్ట్ గా త్రూ స్టాక్ ఎక్స్చేంజెస్, ఓకేనా. నెక్స్ట్ అమ్మ, ప్రతి చోట లిక్విడిటీ అని వాడతాం. లిక్విడిటీ అంటే అర్థం ఏంటంటే షేర్స్ క్యాష్ లో మార్చాలి, లిక్విడిటీ అంటారు, ఓకేనా. నెక్స్ట్ వన్, ప్రైమరీ మార్కెట్, only buying of securities takes place in the primary market. Securities cannot be sold there. Secondary market, both the buying and selling of securities can take place on the stock exchange. ఓన్లీ మనం డైరెక్ట్ గా కంపెనీ నుంచి కొనగలం మాత్రమే, ఎక్కడ, ప్రైమరీ మార్కెట్ లో. అదే సెకండరీ మార్కెట్ లో మనం కొనగలం, అమ్మగలం కూడా. నెక్స్ట్, ప్రైమరీ మార్కెట్, prices of securities are determined and decided by the management of the company. Secondary market, prices are determined by demand and supply of the security. ఓకేనమ్మా, బయట మార్కెట్ లో ఉన్న డిమాండ్ బట్టి ప్రైస్ ఉండేది ఎక్కడ, సెకండరీ మార్కెట్ లో. అదే ప్రైమరీ మార్కెట్ లో కంపెనీ ఫస్ట్ డిసైడ్ చేస్తుంది అనమాట, 10 రూపీస్ అని చెప్పి. ఆ 10 రూపీస్ 25, 20, 35, 40 అలా ఇంక్రీజ్ లేదా డిక్రీజ్ అయ్యేది అక్కడ, సెకండరీ మార్కెట్ లో. అందుకే ప్రైజెస్ ఆఫ్ సెక్యూరిటీస్ ఆర్ డిటర్మైన్డ్ బై మేనేజ్మెంట్ ఇక్కడ, ప్రైజెస్ ఆర్ డిటర్మైన్డ్ బై డిమాండ్ అండ్ సప్లై అని ఇక్కడ, ఓకేనా. నెక్స్ట్ వన్, ప్రైమరీ మార్కెట్, there is no fixed geographical location. ప్రైమరీ మార్కెట్ ఖచ్చితంగా ఇక్కడే అమ్మాలని ఉండదమ్మా, దాని బ్రాంచెస్ లో అమ్మచ్చు, దాని మెయిన్ కంపెనీ యొక్క మెయిన్ బ్రాంచ్ లో అమ్మచ్చు, ఓకేనా. ఎలాగైనా ఉంటుంది కంపెనీ డైరెక్ట్ గా. కానీ సెకండరీ మార్కెట్ లో అలా కాదు, ఓన్లీ త్రూ స్టాక్ ఎక్స్చేంజ్. స్టాక్ ఎక్స్చేంజ్ అనేవి ఒక బిఎస్సి ఎన్ఎస్సికి వెళ్ళి అమ్మాలి, ఓకేనా. అవన్నీ ఎలా జరుగుతుంది, త్రూ అవర్ బ్యాంక్ డిమాట్ అకౌంట్, ఓకేనా. అక్కడ తప్ప ఇంకెక్కడ అమ్మలేము సెకండరీ మార్కెట్ లో. అదే ప్రైమరీ అలా కాదు, మీ ఇంటి కంపెనీ వాడు మీ ఇంటికి వచ్చి కూడా అమ్మచ్చు, అర్థమవుతుందా. డిఫరెన్స్ అర్థమైందమ్మా, డిఫరెన్స్ బిట్వీన్ ప్రైమరీ అండ్ సెకండరీ మార్కెట్. ఏమైనా డౌట్ ఉందా ఎవరికన్నా? నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డు యు నో అబౌట్ బిఎస్సి అండ్ ఎన్ఎస్సి? ఓకే అమ్మా, బిఎస్సి అంటే ఏంటి, ఎన్ఎస్సి అంటే ఏంటి? ఆల్రెడీ మనకి వాటి యొక్క ఫుల్ ఫామ్స్ తెలుసు. ఏంటి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్.
ఓకేనమ్మా, చూడండి Yes, ఉంటాయి. sir. 62, sir, page number. పేజ్ నెంబర్ 62. ఇదిగోనమ్మా స్టాక్ ఎక్స్చేంజెస్. ఓకేనా? Yes, sir. సో మనం ఫస్ట్ ఏం చూద్దాం? Bombay Stock Exchange. ఎన్ఎస్సి గురించి చూద్దాం. ఫస్ట్ ఎన్ఎస్సి గురించి. Okay, sir. ఉమ్, The most important development in the Indian stock market was the establishment of the National Stock Exchange. ఉమ్, It is the latest and most modern technology driven exchange. ఉమ్, It was incorporated on 27th November 1992 ఉమ్. and was recognized as a stock exchange in April 1993. 1992లో దాన్ని ఇంకార్పొరేట్ చేశారు, కానీ దాని స్టాక్ ఎక్స్చేంజ్ కి రికగ్నైజ్ చేసింది ఎప్పుడమ్మా? 1993లో. ఓకేనా? Yes, sir. నెక్స్ట్. It started operations in 1994 with the trading of the wholesale debt market segment. అది స్టార్ట్ చేసింది డిబెంచర్స్ తో ఉంటామ్మా. ఓకేనా? Yes, sir. నెక్స్ట్. Subsequently, it launched the capital market segment. In November 1994, has a trading platform for equities and the futures and option segment in June 2000 for various derivatives instruments. NSE has set up a nationwide fully automated screen-based trading system. Okay. NSE has been able to take the stock market to the doorstep of the investors. It has provided a nationwide screen-based automated trading system with a high degree of transparency and equal access to investors irrespective of geographical locations. అంటే ఈ కంప్యూటర్ టెర్మినల్స్ ని, డీమ్యాట్ అకౌంట్స్ ని ఇవన్నీ తీసుకొచ్చింది ఎవరమ్మా? నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. అది ఎప్పుడు ఇంకార్పొరేట్ అయింది? 1992లో ఇంకార్పొరేట్ అయింది. అది స్టాక్ ఎక్స్చేంజ్ కింద ఎప్పుడు రికగ్నైజ్ అయింది? 1993లో రికగ్నైజ్ అయింది. అది 1994లో ఫస్ట్ ఏం స్టార్ట్ చేసిందమ్మా? డెట్ ఇష్యూ, డెట్ సెక్యూరిటీస్ ఫస్ట్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత 1994 నవంబర్ నుంచి అది ఈక్విటీస్ అండ్ ఫ్యూచర్స్ లోకి ఎంటర్ అయింది. ఎన్ఎస్సిని ఫస్ట్ స్క్రీన్ బేస్డ్ ట్రేడింగ్ సిస్టమ్ ని, ఆటోమేటెడ్ స్క్రీన్ బేస్డ్ ట్రేడింగ్ సిస్టమ్ తీసుకొచ్చింది ఎవరమ్మా? ఎన్ఎస్సి. ఓకేనా? అది ఎంత బాగా ఇన్వెస్టర్స్ దాన్ని రిసీవ్ చేస్తున్నారంటే, స్క్రీన్ బేస్డ్ ఆటోమేటిక్ ట్రేడింగ్ సిస్టమ్ ని హై డిగ్రీ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ కింద దాన్ని డిక్లేర్ చేశారనమాట. ఓకేనా? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జియోగ్రాఫికల్ లొకేషన్, ఎక్కడి నుంచైనా సరే మనం దాన్ని యాక్సెస్ చేయొచ్చు. సో ఈ మొత్తం పారాని ఎన్ఎస్సి గురించి రాయాలి. ఓకేనా? నెక్స్ట్ బిఎస్సి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. సెకండ్ పారా గురించి రాయాలన్నమాట. చదవండి సెకండ్ పారా. The first stock exchange in India was established as Native Share and Stock Brokers Association. సో బిఎస్సి అంటే ఏంటమ్మా? బిఎస్సి అంటే ఫస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇన్ ఇండియా. ఓకేనా? ఏ పేరుతో ఎస్టాబ్లిష్ అయింది? నేటివ్ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్ అసోసియేషన్ అనే పేరుతోటి బొంబాయిలోని, అప్పటికి బొంబాయి ఇంకా ముంబై అనే పేరు కూడా మార్చలేము, 1875లో స్టార్ట్ అయింది. నెక్స్ట్. At Bombay in 1875, the predecessors of the present day Bombay Stock Exchange. ద ప్రెడిసెసర్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అని పిలుస్తున్నాం, దాని ముందు ఎస్టాబ్లిష్ అయిన పేరేంటి? నేటివ్ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్ అసోసియేషన్. ఓకేనా? అది కాస్త ఎలా మారింది? బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కింద మారింది. ఓకేనమ్మా? ఓకే. BSE is located in Dalla Street, Mumbai, which is Asia's first stock exchange and one of India's leading exchange groups. ఓకే. సో అది దలాల్ స్ట్రీట్, ముంబై దలాల్ స్ట్రీట్ లో ఉందంటమ్మా. మొత్తం ఏషియాలోనే ఫస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ అంట. ఓకేనా? Yes, sir. నెక్స్ట్. Over the past 140 years, BSE has facilitated the growth of the Indian corporate sector by providing it an efficient capital raising platform. In 1956, the BSE became the first stock exchange to be recognized by the Indian government under the Securities Contracts Regulation Act 1956. 1956లో దాన్ని ఇండియన్ గవర్నమెంట్ రికగ్నైజ్ చేసిందంట.
ఓకేనా, స్టాక్ ఎక్స్చేంజ్ కింద. ఓకేనా, Yes, సో sir. ఎస్టాబ్లిష్ అవడం 1875 లోనే ఎస్టాబ్లిష్ అయింది, కానీ ఇండియన్ గవర్నమెంట్ దాన్ని రికగ్నైజ్ చేసింది ఎప్పుడు? 1956. ఓకేనా, Yes, sir. విచ్ ఇస్ ద fourth largest Stock in exchange Asia in Asia. and 9th largest in the country, in the In the world. world. Next amma, more than 5,000 companies are listed in BSE, making it world's number 1 exchange in terms of listed members. సో BSE లో లిస్ట్ అయిన కంపెనీస్, అంటే BSE లో రిజిస్ట్రేషన్ తీసుకున్న కంపెనీస్ ఏంటంటమ్మా? 5,000 కంపెనీస్ 1,000 అంట. companies. సో అలా రిజిస్ట్రేషన్ అన్ని కంపెనీస్ చేయడంలో నెంబర్ 1 మాత్రం మన BSE. ఓకేనా, Yes, sir. సో ఇది స్టాక్ ఎక్స్చేంజెస్ గురించి అడిగితే ముందు స్టాక్ ఎక్స్చేంజ్ మీనింగ్ రాసి, స్టాక్ ఎక్స్చేంజ్ మీనింగ్ మనకు తెలుసా తెలీదా? Yes, sir. ఆ పక్క పేజ్ లో ఉంది కదా, ఫస్ట్ చదువుకున్న స్టాక్ ఎక్స్చేంజ్. Securities, contract, legration, and ఆ స్టాక్ ఎక్స్చేంజ్ మీనింగ్ రాసి BSE గురించి ఈ పేరా, NSE గురించి ఈ పేరా రాయాలి. ఓకేనా, yes, sir. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ Briefly క్వశ్చన్ అమ్మా. explain. వాట్ ఈస్ ఇండెక్స్? ఎక్స్ప్లెయిన్ ఎనీ 2 పాపులర్ ఇండెక్సెస్ ఇన్ అవర్ కంట్రీ. ఇదిగోండి, స్టాక్ మార్కెట్ ఇండెక్స్ ఉన్నవి 2 ఏంటంటే, ఒకటి సెన్సెక్స్, ఇంకోటేమో నిఫ్టీ. Yes, sir. సో సమిత చదువమ్మా. A stock market index is a barometer of market behavior. సో మార్కెట్ హైలో ఉందా లేదా మార్కెట్ లోలో ఉందా అనే విషయం మనకి ఈ ఇండెక్స్ ప్రజెంట్ చేస్తుంది అనమాట. ఆ ఇండెక్స్ ని చూసి మన మార్కెట్ హై ఆర్ లో అనేది డిసైడ్ చేయాలి. నెక్స్ట్, It measures overall market sentiment through a set of stocks that are representative of the market. It reflects market direction and indicates day-to-day fluctuations in stock prices. రోజు రోజుకి స్టాక్ యొక్క ప్రైజెస్ పెరుగుతుందా తగ్గుతుందా అనేది మనకి ఎవరు చెప్పడు అక్కడ. జస్ట్ వాళ్ళు ఏం చేస్తారమ్మా, ఆ ఇండెక్స్ ని, అంటే ఆ సింబల్ ని అక్కడ ఆ పక్కన దాన్ని రిప్రజెంట్ చేస్తారు. సో ఆ సింబల్ ని చూడగానే, మనం ఆ ఇండెక్స్ ని చూడగానే అది రైజింగ్ ఇండెక్స్ లో ఉందా లేదా డిక్రీజింగ్ లో ఉందా తెలుస్తుంది. ఓకేనమ్మా, నెక్స్ట్. An ideal index must represent changes in the prices of securities and reflect price movements of typical shares for better market representation. ఓకే, If the index rises, it indicates the market is doing well and vice versa. సో ఏంటమ్మా, ఒకవేళ ఇండెక్స్ గానీ డౌన్ అయిపోతుంది అనుకోమ్మా, ప్రైజెస్ అన్ని ఏమవుతున్నట్టు, డిక్రీజ్ అవుతున్నట్టు. ఒకవేళ ఇండెక్స్ కానీ బాగా వర్క్ చేస్తుంది అనుకోమ్మా, అప్పుడు ఇండెక్స్ ఎలా చూపిస్తుందమ్మా, రైజింగ్ చూపిస్తారు. ఓకేనా, నెక్స్ట్. In the Indian markets, the BSE Sensex and NSE Nifty are important indices. సో ఇలాంటి ఇండెక్సెస్ మెయిన్ గా ఇండియాలో ఫాలో అయ్యేది సెన్సెక్స్ ఎక్కడ, BSE లో, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో. నిఫ్టీ ఎక్కడ, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లో. ఓకేనా, ఇప్పుడు చూద్దాం అసలు సెన్సెక్స్ అంటే ఏంటి, నిఫ్టీ అంటే ఏంటో చూద్దాం. చెప్పండి. Sensex, sensitive index. Sensex is the benchmark index of the BSE. The BSE Sensex is also called the BSE 30. Since the BSE has been the leading exchange of the Indian secondary market, the Sensex has been an important indicator of the Indian stock market. It is the most frequently used indicator while reporting on the state of the market. The Sensex, launched in 1986, is made up of 30 of the most actively traded stocks in the market. They represent 13 sectors of the economy and are leaders in their respective industries. The index with a base year of 1978 to 79, the value of base year was 100. సో సెన్సెక్స్ అంటే ఎక్కడ వాడతారంటమ్మా, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో వాడతారంట. అది ఫస్ట్ తెలిసింది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో ఈ సెన్సెక్స్ ని ఎలా డిఫైన్ చేస్తారంటే, ఫస్ట్ 30 కంపెనీస్ ని సెలెక్ట్ చేసుకుంటారంట. ఓకేనా, సో ఈ 30లో వచ్చే కంపెనీస్ అన్ని కూడా, అంటే ఫస్ట్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ టాటా ఉంది, అది అప్పటి వరకు 40లో ఉందమ్మా. సో 40లో ఉందంటే సెన్సెక్స్ 40 అన్నాడు, దాని అర్థం ఏంటి, ఫస్ట్ 30లో లేదని. సో సెన్సెక్స్ ఎప్పుడు కూడా టాప్ 30 కంపెనీస్ ని రిప్రజెంట్ చేస్తూ ఉంటది. సో టాటా నెమ్మదిగా 28 లో వచ్చింది అనుకోమ్మా, సెన్సెక్స్ 28 లోకి వచ్చింది. సో టాటా కంపెనీ ఎలా ఉందమ్మా, రైజింగ్ లో ఉందని దాని అర్థం. సో అలా సెన్సెక్స్ ఏం చేస్తుందంట, ఇట్ విల్ టేక్ ఫస్ట్ 30 కంపెనీస్, ఫస్ట్
టాప్ యాక్టివ్గా ఉన్న స్టాక్స్ యొక్క కంపెనీస్ ని 30 కంపెనీస్ సెలెక్ట్ చేస్తుంట. అండ్ దీని యొక్క బేస్ అంటే దీని ఇండెక్స్ ఎప్పుడు స్టార్ట్ చేసిందంటే 1978 ఆర్ 79 స్టార్ట్ చేసింది విత్ బేస్ నెంబర్ 100 కాస్త 101, 102, 103 అలా ఇంక్రీజ్ అవుతూ వెళ్తుందమ్మా సెన్సెక్స్. ఓకేనా? నిఫ్టీ గురించి చదవం. సమిత, నిఫ్టీ చదవమ్మా. Okay, sir. Nifty is an index of NSE which computed from performance of top stocks from different sectors listed on NSE. Nifty stands for National Stock Exchanges 50. సో సెన్సెక్స్ ఫస్ట్ 30 కంపెనీస్ ఎలా అయితే తీసుకుంటుందో నిఫ్టీ ఏం తీసుకుంటుందంటమ్మా? ఫస్ట్ 50 కంపెనీస్ ని. సో అందుకే దాన్ని ఎన్ఎస్సి. సో సెన్సెక్స్ బిఎస్సి లో ఎలా వాడుతున్నారు, నిఫ్టీని ఎక్కడ వాడతారమ్మా? నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లో వాడతారు ఫర్ టాప్ 50 కంపెనీస్. నెక్స్ట్, Nifty consists of 50 companies from 24 different sectors. సెన్సెక్స్ అనేది 30 కంపెనీస్ 13 సెక్టార్స్ మాత్రమే. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అలా కాదు, 50 కంపెనీస్ 24 డిఫరెంట్ సెక్టార్స్ అమ్మా. ఓకేనా? Yes, sir. నెక్స్ట్, The companies which form index of Nifty may vary from time to time based on many factors considered by NSE. మొత్తం నిఫ్టీ 50లోని టోటల్ గా ఆ 50 ఎప్పుడు ఒకలాగే ఉండవు, మారుతూ ఉంటాయి బేస్డ్ ఆన్ మెనీ ఫ్యాక్టర్స్. ఆ ఫ్యాక్టర్స్ ఏమో మనకి ఇప్పుడు అనవసరం కాబట్టి మనకు చెప్పలేదు. సో ఆ 50లో ఉండే కంపెనీ, ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ 50లో ఒకసారి 50లో ఉంటది, ఒకసారి 50 దాటిపోయి బయటకు వెళ్ళిపోద్ది. ఎందుకు వెళ్ళిపోయింది అంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయంట. ఆ ఫ్యాక్టర్స్ ని బేస్ చేసుకుని నిఫ్టీ అనే ఇండెక్స్ ని ఇస్తారు. ఓకేనా? ఈ నిఫ్టీ ఇండెక్స్ స్టార్ట్ అయింది 1955 నుంచి 56 విత్ బేస్ వాల్యూ ఆఫ్ 1000. మరి సెన్సెక్స్ 78 నుంచి 79 విత్ బేస్ వాల్యూ ఆఫ్ 100. నిఫ్టీ ఏమో 95 నుంచి 96 విత్ బేస్ వాల్యూ ఆఫ్ 1000. సో రాయగలరా సెన్సెక్స్ గురించి, నిఫ్టీ గురించి పాయింట్స్ రాయగలరమ్మా? Yes, sir. ఓకే. సో ఇంకైనా 5 మార్క్స్ మిగిలిపోయినాయా, అన్ని అయిపోయినాయా? అన్ని అయిపోయాయి సార్. సో డిస్టింక్షన్ బిట్వీన్ ప్రైమరీ మార్కెట్ అయిపోయింది, బిఎస్సి అయిపోయింది, ఇండెక్స్ అయిపోయింది. ఓకేనా? Yes, sir. 2 marks లో 2 మార్క్స్ లో ప్రైమరీ మార్కెట్ అయిపోయింది, సెకండరీ మార్కెట్ అయింది, సెన్సెక్స్ అయింది, నిఫ్టీ అయింది. ఓటీసీఈఐ గురించి చదవాలి. ఓకేనా? సో ఓపెన్ చేయండి. ఇందాక మీరు బిఎస్సి ఎన్ఎస్సి ఓపెన్ చేశారు కదా, అక్కడ ఓపెన్ చేయండి. పేజ్ నెంబర్ 63. పేజ్ నెంబర్ 63 లో చూడండి. చదవమ్మా. ఓవర్ ద కౌంటర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా. ఓటీసీఐ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? ఓవర్ ద కౌంటర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా. Is a company incorporated under the Companies Act 1956. సో ఓటీసీ అనేది ఏంటంటే ఒక కంపెనీ అంట, అన్ని దాటిలాగే కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం ఇంకాపరేట్ అయింది. ఓకేనా? మాది కంపెనీస్ యాక్ట్ 1956 కాదు, మార్చాలి 2013. నెక్స్ట్, it was set up to provide small and medium companies has an access to the capital market for raising finance and cost effective manner. తక్కువ కాస్ట్ తో ఏవైతే చిన్న చిన్న కంపెనీస్ ఇప్పుడు స్టార్ట్అప్స్ కింద పెడుతున్నారో వాటికి క్యాపిటల్ ప్రొవైడ్ చేయడానికి ఓటీసీఐ అనేది కంపెనీ ఎవాల్వ్ అయ్యింది. నెక్స్ట్, it was also meant to provide investors with a convenient, transparent and effective efficient avenue for capital market investment. సో ఒక బిఎస్సి ఎలాగో ఒక ఎన్ఎస్సి ఎలాగో ఫర్ టాప్ కంపెనీస్ కి అవి అలాగా. సో ఓటీసీఐ ఫర్ స్మాల్ కంపెనీస్. ఓకేనా? Yes, sir. నెక్స్ట్, ఇలాంటి ఓటీసీఐ స్మాల్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఓటీసీఐ దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. నెక్స్ట్, it is fully computerized, transparent, single window exchange which commenced trading in 1992. సో ఇది కూడా ఏం చేసిందమ్మా? 1992లో
సింగిల్ విండో అండ్ ట్రాన్స్పరెంట్ ఎక్స్చేంజ్ తీసుకొచ్చింది. అంటే ఏంటి, డీమ్యాట్ అకౌంట్ ఇది కూడా ఫాలో అవుతుందండి. ఓకేనా, నెక్స్ట్. This exchange is established on the lines of NASDAQ, National Association of Securities Dealer, automated quotations. The OTC exchange in USA. USA కింద USA సంబంధించిన కంపెనీ అనమాట అది. దాని అండర్ లో వచ్చేస్తుంది ఏది, OTCI. ఎక్కడ, మన ఇండియాలో. సో ఇండియాలో ఏదైనా కంపెనీ కావాలి అంటే, కంపెనీ ఎవాల్వ్ అవ్వాలంటే ఇట్ షుడ్ బి ఇన్కార్పొరేటెడ్ అండర్ కంపెనీస్ యాక్ట్ 2013. సో USA లో అమెరికన్ కంపెనీ డైరెక్ట్ గా వచ్చి మన ఇండియాలో బిజినెస్ చేయలేదు కాబట్టి అది ఇండియన్ కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఇన్కార్పొరేట్ అయ్యి, అప్పుడు మీ ఇండియన్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి 1992 నుంచి దాన్ని స్టార్ట్ చేస్తున్నాం బిజినెస్. ఓకేనా? Yes, sir. It has been promoted by UTI, ICICI, IDBI, IFCI, LIC, GIC, SBI Capital Markets, and Can Bank Financial Services. ఈ బ్యాంక్స్, ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్ని కూడా ఓటీసీఐని ప్రమోట్ చేస్తున్నాయి. అంటే వీటికి సంబంధించిన షేర్స్, వీటికి సంబంధించిన డిబెంచర్స్ అవన్నీ ఎక్కడ దొరుకుతాయి మనకి, OTCEI దొరుకుతాయి. ఓకేనా? కానీ మరి 2 మార్క్స్ అడిగాడు. 2 మార్క్స్ ఇది అంతా రాయగలమా మనం? సో 2 మార్క్స్ మనం ఎలా రాయాలంటే, ద ఓవర్ ద కౌంటర్ ఎక్స్చేంజ్. సో మొత్తం అన్ని చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగాడు? ఫస్ట్ ఎస్ఐ. What is meant by financial market? Briefly explain its functions and classifications. దానికి ఆల్రెడీ ఎలా రాసాలో చెప్పాం. ఫైనాన్షియల్ మార్కెట్ మీనింగ్ రాయమన్నాను. ఓకేనమ్మా? నెక్స్ట్ ఈ 4 పాయింట్స్ రాయమన్నాను. 1 2 3 4 పాయింట్స్ రాయమన్నాను. గుర్తుందా మీకు? మర్చిపోయారా? గుర్తుంది సార్. నెక్స్ట్ ఈ పాయింట్ రాయమన్నాను, క్లాసిఫికేషన్. సరిపోయింది. ఫస్ట్ క్వశ్చన్ సరిపోయింది. నెక్స్ట్, వాట్ ఈస్ క్యాపిటల్ మార్కెట్? వాట్ ఈస్ ఇట్ ఇంపార్టెన్స్? అది కూడా టిక్ పెట్టాను ఆల్రెడీ. ఇంకా క్యాపిటల్ మార్కెట్ ఫస్ట్ 4 లైన్స్. తర్వాత ఏంటంటే మన ఇంపార్టెన్స్ 1 2 3 4 5. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. డిస్టింగ్విష్ బిట్వీన్ క్యాపిటల్ అండ్ మనీ మార్కెట్. డైరెక్ట్ గా రాసుకోవచ్చు. ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? 8 పాయింట్స్ ఉన్నాయి. నెక్స్ట్, డిఫైన్ ద స్టాక్ ఎక్స్చేంజెస్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఫంక్షన్స్. ఇదిగోండి, మీనింగ్ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజ్ 3 లైన్స్ ఉంది. ఫంక్షన్స్ ఎన్ని పాయింట్స్ ఉన్నాయమ్మా? 6 పాయింట్స్ ఉన్నాయి. నెక్స్ట్ అయిపోయింది. ఇంకోటి ఉంది సార్, ఎక్స్ప్లెయిన్ ద ఆబ్జెక్టివ్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ సెబీ. సో ఇదిగోండి సెబీ మీనింగ్. సెబీ మీనింగ్ రాసుకున్నాం ఎక్కడనే? లేదు. సెబీ మీనింగ్ పెట్టుకోండి అమ్మా. ఇన్వెస్టర్స్ వరకు అని చెప్పారు సార్. ఎక్కడ వరకు? ఎక్కడ ఉంది? ద సెక్యూరిటీస్ నుంచి 3rd లైన్ లో ఇన్వెస్టర్ ప్రొటెక్షన్. ఓకే, అది సెబీ మీనింగ్. ఓకేనా? నెక్స్ట్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సెబీ. ఆబ్జెక్టివ్స్ అనే హెడ్డింగ్ పెట్టి డైరెక్ట్ గా 1 2 3 4. అలాగే ఫంక్షన్స్ అని హెడ్డింగ్ పెట్టి రెగ్యులేటరీ ఫంక్షన్స్ లో ఎనీ 4 రాయండి అమ్మా. 4 or 5. ఓకే సార్. అలాగే డెవలప్మెంట్ ఫంక్షన్స్ లో 3, ప్రొడక్టివ్ ఫంక్షన్స్ లో 2 రాయగలరు కదా? yes sir. నెక్స్ట్ short questions sir. What are the different components of money market? మనీ మార్కెట్ కాంపోనెంట్స్ ఇంగో ఇవేనా? ఇవి 4 ఉన్నాయి. yes sir. 4 రాయాల్సిందే. కాల్ మనీ మార్కెట్, యాక్సెప్టెన్స్ మార్కెట్, బిల్ మార్కెట్, కొలాటరల్ లోన్ మార్కెట్. నెక్స్ట్, మనీ మార్కెట్ డెఫినిషన్ కూడా రాయాలి కదా సార్? మనీ మార్కెట్ డెఫినిషన్ కూడా రాయాల్సిందే. మనీ మార్కెట్ డెఫినిషన్ ఎక్కడి నుంచి ఉంది? ఇదిగో ద మనీ మార్కెట్ నుంచి ఎర్నింగ్ రిటర్న్స్. సార్ వీడియో ఆఫ్ అయిపోయిందా? ఇప్పుడు వస్తుంది సార్. సో ద మనీ మార్కెట్ నుంచి ఎర్నింగ్ రిటర్న్స్ వరకు రావాలి. ఓకేనమ్మా? నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్. వేరియస్ మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ 6 ఉన్నాయమ్మా. సో మనీ మార్కెట్ మీనింగ్ రాసుకొని, ఇందా చెప్పుకున్న మీనింగ్ రాసుకొని ఎనీ 4 రాయండి అమ్మా. ఓకే సార్. బిల్ రాయండి, కాల్ మనీ రాయండి, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ రాయండి,
కమర్షియల్ బిల్ ఆర్ కొలేటరల్ లోన్. ఓకేనా? సో మనకు తెలుసు కదా వన్ సైడ్ రావాలని. ఆ వన్ సైడ్ వచ్చేటట్టు ఎనీ 4 మీ ఇష్టం. నెక్స్ట్ Okay, sir. Explain the capital market instruments. క్యాపిటల్ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నప్పుడు ముందు క్యాపిటల్ మార్కెట్ గురించి రాయాలి. ఓకేనా? Yes, sir. అది టిక్ పెట్టుకున్నాం. దాని తర్వాత ఇన్స్ట్రుమెంట్స్ ఎన్ని ఉన్నాయి? సెక్యూరిటీ ప్రీమియం నోట్స్, డీప్ డిస్కౌంట్ బాండ్స్, ఈక్విటీ షేర్స్ విత్ డిటాచబుల్ వారెంట్స్, ఫుల్లీ కన్వర్టబుల్ డిబెంచర్స్ విత్ ఇంట్రెస్ట్, స్వెట్ ఈక్విటీ షేర్స్, డిజాస్టర్ బాండ్స్, ఫారిన్ కరెన్సీ కన్వర్టబుల్ బాండ్స్, డెరివేటివ్స్. ఎనీ 5. Okay, sir. ఎనీ 5 రాసుకోండి. వన్ సైడ్ రావాలి. మీకు ఇంకా ఈజీగా ఉండాలంటే 2 మార్క్స్ ఏవైతే కవర్ అయినాయో అవి రాసేయండి. అప్పుడు 2 మార్క్స్ ఉపయోగపడుతుంది, 5 మార్క్స్ ఉపయోగపడుతుంది. ఓకేనమ్మా? Okay, sir. నెక్స్ట్ వన్, Distinction between primary and secondary market. అది ఇందాక మనం చెప్పుకున్నాం కదా క్వశ్చన్ మొత్తం. Yes, sir. 6 పాయింట్స్ రాయాల్సిందే. ఇది Page number 50. పేజ్ Meaning నెంబర్ కూడా 59. ఫస్ట్ పాయింట్ మీనింగ్ ఉండాలి. Yes, sir. ఓకే, ఫస్ట్ పాయింట్ మీనింగ్ ఉండాలంటే మళ్ళీ మొత్తం రాయక్కర్లేదు. ప్రైమరీ మార్కెట్ ఎక్కడ వరకు రాయాలి? ఫస్ట్ టైం ద ఎసెన్షియల్ ఫంక్షన్ ప్రైమరీ ఫెసిలిటేట్ ఎంటర్‌ప్రెన్యూర్స్ వరకు. ఓకేనా? Yes, sir. అలాగే సెకండరీ మార్కెట్ స్టార్టింగ్ నుంచి ఇట్ హెల్ప్స్ ఇన్వెస్టర్స్ టు మార్కెటబుల్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీస్. Okay, sir. ఓకేనా? సో అది ఫస్ట్ పాయింట్ కింద రాసి ఆ 6 పాయింట్స్ రాసేయడమే. Okay, sir. నెక్స్ట్ What do you know about BSc and NSc? ఇంకా మీరు తప్పదు, ఇంకా ఈ రెండిట్లే రాయాల్సిందే. Second para, fourth para. సెకండ్ పేర్ అండ్ ఫోర్త్ పేర్ టోటల్ గా రాయాల్సిందే. నెక్స్ట్ Yes. Meaning of stock exchange కూడా రాయాలి కదా సార్ దాని ముందు? స్టాక్ ఎక్స్చేంజ్ మీనింగ్ రాసుకుని పక్క పేజ్ లో మీనింగ్ ఉంది చూడండి. Yes, sir. పక్క పేజ్ లో మీనింగ్ రాసుకుని అప్పుడు ఎన్ఎస్సి బిఎస్సి గురించి రాయాలి. నెక్స్ట్ Briefly explain about depository and dematerialization. ఇదిగో డిమెటీరియలైజేషన్ నుంచి ఎక్కడ వరకు రాయాలంటే అమ్మా ఆల్ ట్రేడింగ్ సెక్యూరిటీస్ నుంచి ఫిజికల్ ఫామ్ వరకు ఫస్ట్ పేరా. Yes, sir. ఓకేనా? Yes, sir. 2 మార్క్స్ కాదు కదా, ఇది 5 మార్క్స్ కదా. అవును సార్. నెక్స్ట్ దిస్ ప్రాసెస్ ఫామ్ సెకండ్ పేరాలో డిమెటీరియలైజేషన్ చూడండి. Yes, sir. అక్కడ వరకు రాయండి. Okay, sir. ఈ క్వశ్చన్ 2 మార్క్స్ లో కూడా ఉంది సార్. 2 మార్క్స్ కూడా ఉంటే ఫస్ట్ పేరా. Okay, sir. నెక్స్ట్ డిపాజిటరీ ఉంది చూడండి. 2 మార్క్స్ కి అడిగారు. 5 మార్క్స్ లో కూడా 5 మార్క్స్ లో ఉంది. 2 మార్క్స్ కూడా ఉందా? ఉంది సార్. 2 మార్క్స్ లో 5 మార్క్స్ కి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రాయాల్సిందే. Yes, sir. 2 మార్క్స్ అడిగాడు అనుకోమ్మా, ఇన్ని డిపాజిట్స్ just like bank keeps money safe, a depository also is like to be electronic form. In the depository a security can be opened, all shares can be deposited, they can withdraw, sold at any time. And the first given work random. Okay, sir. Next question. What is index? Explain any 2 popular indexes in our country. ఇదిగోండి మొత్తం రాయాల్సిందే. ఈజీగా ఉంటుంది, కొంచెం ఓన్ కూడా రాయొచ్చు. Okay. ఓకేనా? యాస్టీజ్ వర్డ్స్ పడక్కర్లేదు, మీకు ఆల్రెడీ గుర్తుంటాయి ఇవి. Yes, sir. స్టాక్ మార్కెట్ ఇండెక్స్ మొత్తం పేరా అంతా రాయాల్సిందే. Yes, sir. ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా, ఎందుకంటే అందులో గుర్తుపెట్టుకోరు, మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతాడు. ఓకేనా? Yes, sir. ఇంపార్టెంట్. నెక్స్ట్ 2 marks, sir. Financial market. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఫైనాన్షియల్ Yes, sir. మార్కెట్ తెలుసు, క్లాసిఫికేషన్ ఆఫ్ మార్కెట్ తెలుసు, మనీ మార్కెట్ తెలుసు, క్యాపిటల్ మార్కెట్, ప్రైమరీ మార్కెట్, సెకండ్ అన్ని చెప్పాను. Yes, sir. ఓటీసీఏ కూడా చెప్పుకున్నాం ఇప్పుడు. ఓకేనా? సో ఓటీసీఏ ఎలా రాయాలో చెప్పాలి, అది చెప్పలేదు. సో ఓటీసీఏ 2 మార్క్స్ అడిగాడమ్మా, 5 మార్క్స్ లేదు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ వరకు రాయండి అమ్మా. Okay, sir. ఓకేనా? ఒకవేళ మీకు ఆ టైంలో గుర్తుంటే ఇట్ వాజ్ ప్రమోటెడ్ బై అని చెప్పి లాస్ట్ పాయింట్ కూడా రాయండి. Okay, sir. ఓకేనా? విత్ దిస్ మీ టోటల్ సిలబస్ అంతా కంప్లీట్ అయింది.